ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మీతో యూట్యూబ్ ద్వారా కలుసుకోవటానికి, మీతో కలిసి ఆరాధించటానికి ఈ పునరుద్ధాన దినం దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, స్తోత్రాలు. మనమందరము చిన్న ప్రార్థన చేసుకొని మనము ఆరాధనలోకి వెళ్దాం. ప్రియ తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. మహోన్నతుడా, మహాగణుడా, ఉన్నవాడు వనవాడు, పూజనీయుడు, మా జీవితము ఈ ఆరాధనకి మరుధ్యములో అర్పించబడి మా పెదవులతో కాదు కానీ మా హృదయముతో కూడా మేము ఆరాధించటానికి ఆత్మయున్న దేవుడివై మా మధ్యలో మీరు సంచరిస్తున్నందుకు అయా, ఇదిగో తండ్రి, శరూబుల మధ్యలో నివసించిన తండ్రి, నా ప్రభువా, నా యేసయ్య, మిమ్మల్ని కీర్తిస్తున్నప్పుడు నైనా, మిమ్మల్ని గణపరుస్తున్నప్పుడు, మీ నామాన్ని హెచ్చిస్తున్నప్పుడు మా మధ్యలో మీరు నివాసం చేసి నీ బలమైన కార్యములు మా జీవితంలో జరిగించమని ఈ ఆరాధన ద్వారా అనేక మంది ప్రభువా ఇదిగో కదిలించబడటానికి మీరు కృప చూపించు. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనమందరము కలిసి ఒక పాట పాడుకుంటూ మనం దేవుని కనపరుచుకుందాం. యేసయ్య గారి పాటల పుస్తకంలోంచి మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు అనే పాట పాడుకుంటూ ఆ దేవాది దేవుని ఆరాధించుకుంటూ కనపరుచుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటి నీ ధర్మమా? కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటి నీ ధర్మమా? మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిస్తూ ఆరాధించుకుందాం. మనమందరం స్తోత్రం. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుందుటకై నిలచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుందుటకై నిలచియుందును
పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాఘనుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాఘనుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. ఆమేన్ ఆమేన్. నీకే వందనాలు. దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాఘనుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాఘనుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. స్తోత్రం, మీకే ఆరాధన. యేసయ్యా నీకు వందనాలు. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాఘనుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాఘనుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా
మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? మా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? మహాఘనుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాఘనుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? మహాఘనుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాఘనుడవు మహోన్నతుడవు, హల్లెలూయా, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. యేసయ్యా, నీ సన్నిధిలో వినయము గల వారిని హెచ్చించువాడు. ఓ హల్లెలూయా, యేసయ్యా నీకే హల్లెలూయా. అందరూ కూడా ప్రభుని ఆరాధించుకుందాం, ఆ దేవాది దేవుని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఉదయకాలం మాతో కూడా ఉండండి ప్రియ తండ్రి. ఓ హల్లెలూయా, నీకే ఆరాధన. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. అందరూ కలిసి దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం. అందరూ కూడా ఆ ప్రభుని ఆరాధిస్తూ ఆ రాజుని గణపరుస్తాం. నీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా, నీకే ఆరాధన. స్తోత్రం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు,
వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. తృప్తి ప్రదాతవై నా యేసయ్యా కృప చూపుచున్నావు. వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. తృప్తి ప్రదాతవై ఆరాజుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే. ఆరాజుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నానుబంధం మాధుర్యమే. స్తోత్రం. అందరూ కలిసి దేవుని ఆరాధిద్దాం. మీకే మహిమయ్యా, మీకే ఘనత తండ్రి. స్తోత్రార్గుడా. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం. క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం. క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాజుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే. ఆరాజుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నానుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీకే మహిమ. ఆమేన్. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాజుడా యేసయ్యా నీతో నానుబంధం
మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్తుతి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. హల్లెలూయా. నీతో నా అనుబంధం మాధుర్యమే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా వలన ఏదియో ఆశింపకయే ప్రేమించితివే. నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివే. నా వలన ఏదియో ఆశింపకయే ప్రేమించితివే. నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివే. సిలువ మ్రానుపై రథము కాచిర చించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువ మ్రానుపై రథము కాచిర చించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. హల్లెలూయా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము,
సర్వ సంపదలకు ఆధారము. హల్లెలూయా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఉదయకాలం మాతో కూడా మీరు ఉన్నందుకు ఈ ఆరాధనలో నీకు వందనాలయ్యా. నీ కృపా కనికరముల కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు. మా తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా, మిమ్మల్ని గణపరుస్తున్నాం. మా ప్రభుడువు నీవే, మా రాజు నీవే, మా తండ్రివి నీవే. వెలుపలలో నీ వంటి వారు ఎవ్వరు లేరు. ఈ ఆరాధనలో మీరే ఉన్నారు, మాతో మీరు మాట్లాడండి. నీ అభిషేకం మాకు కావాలి, నీ శక్తి మాకు కావాలి. మెల్లనైన స్వరముతో మాతో మాట్లాడి మీరు బలపరచు. నీ సన్నిధి అభిషేకాన్ని మేము పొందుకునేటట్టుకు సహాయించి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాధనలో దేవుడు మనతో కూడా ఉన్నాడు. అద్భుతంగా మీరు నాతో కూడా కలిసి ఆరాధించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక దినాలుగా ఈ వాక్యాన్ని నాతో మీరు కలిసి ధ్యానిస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు. కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని పేతురు రాసిన పత్రికలో 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని మాటలు దేవుడు నాతో పెట్టిన కొన్ని మాటలు మీతో ధ్యానించాలని, మీతో మాట్లాడాలని నేను మీ మధ్యలోకి రావటం జరిగింది. నన్ను ఏకీభవించండి. మీరు ఈ వాక్యం వింటున్నప్పుడు మీరు మీ కుటుంబాలు దీవించబడితే దేవుడు మీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యములు దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెరీ గుడ్. మనము 5వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు నాకు చదివి వినిపించండి కొద్దిగా. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని ఎదుట దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని, ఇదిగో మీరు దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోండి. మిమ్మును అలంకరించుకొనుడి. మీరు ఆ దీన మనస్సు అనే వస్త్రాన్ని వేసుకొని మీకు మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి, అక్కడ ఏమంటున్నాడంటే మీరు అలాగా అలంకరించుకున్నప్పుడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆయన దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేసుకోండి అన్న మాట ఇక్కడ మనకి కనబడుతుంది. నా ప్రేమైన దేవుని సంగమా, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాటలు చాలాసార్లు మీరు ఈ వాక్యం వినే ఉంటారు. అయినప్పటికీ కూడా మీతో కొన్ని మాటలు నేను పంచుకోవాలని దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు.
ఇక్కడ మనకి 3 మాటలు కనబడుతుంది. ఒకటోటి ఏంటంటే మీరు దీన మనసు వస్త్రమనను, ఒకటోది మీరు ధరించుకోండి అనేది నాకు ఒకటి కనిపించింది. రెండోది ఏం కనిపించిందంటే తగిన సమయమందు దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు అన్న ఒక పదం ఒకటి కనబడింది. మూడోది ఏం కనబడిందంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. 3 నాకు ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా కనిపించింది. చాలా మాటలు ఉన్నాయి కానీ ఈ 3 చాలా ప్రాముఖ్యం. వీటి గురించి ధ్యానం. ఒకటోది దీన మనస్సు, రెండోది తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు, మూడోది ఏంటంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అన్న విషయాన్ని 3 విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. దేవుని యొక్క వాక్యంలో ఏ ప్రజలైతే, ఏ సంఘం అయితే, ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే అంటుకట్టబడి నిబంధన చేసుకున్న తర్వాత తన యొక్క అమూల్యమైన రక్తముతో మీరు కడగబడ్డప్పుడు, లేక మీరు ఆయనతో నడుస్తున్నప్పుడు, ఆయనను సేవిస్తున్నప్పుడు, లేక ఆయనను అనుసరిస్తున్నప్పుడు, ఆయన్ని అంబడిస్తున్నప్పుడు మనకి ఉండవలసిన కొన్ని లక్షణాలు, కొన్ని ఉండవలసిన పద్ధతులు. ఎందుకంటే మనము క్రీస్తులోనికి వచ్చాము గనక, క్రీస్తులో ఉన్నాము గనక, క్రీస్తుతో నడుస్తున్నాము గనక, క్రీస్తుతోనే మనం జీవిస్తాము, క్రీస్తుతోటే మన జీవితం ముగించబడుతుంది అని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దీన మనసు అలంకారం అనేది 2 రకాలుగా ఉంది. ఒకటోది మనకి బయట కనబడే అలంకారము ఒకటి ఉంటే, లోన మన హృదయ అంతరంగంలో మన మనస్సుని, మన ఆత్మను తో అలంకరింపబడిపోయిన అలంకరణ ఒకటి ఉంది. పై రూపాన్ని చూసే అలంకరణ ఒకటి ఉంటే, అది లోకము చూస్తే, హృదయ అంతరంగంలో ఉన్న ఆత్మ, ఆ మనస్సుకు అలంకరణ కూడా ఆ దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యం. హృదయంలో కార్యము జరగకుండా, హృదయంలో మార్పు రాకుండా, హృదయంలో ఏమంటారు ఆ తగ్గింపు రాకుండా, ఆ పైన అలంకరణ అనేది రాదు అన్నది దేవుని యొక్క వాక్యం యొక్క సిద్ధాంతం. దేవుడు వాక్యములో ఏం చెలవిస్తున్నాడు అంటే, మీరు ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోండి. దీన మనస్సు అన్నాడు. మనసు అనేది పైన రాసుకునేది కాదు. మనసు అనేది లోన ఉండేది. అది దేవుని వాక్యముతో సంబంధమైనది. అది దేవునికి సంబంధమైనది. ఆ మనస్సు మానవుని జీవితంలో శరీరము లేక మనస్సు, ఆత్మ, దేవుని మనస్సు, ఈ 3 కూడా ఉంటాయి. మనస్సు అనేది దేవునికి దగ్గరగా ఉండేది. చాలాసార్లు మన జీవితంలో ఏదైనా బాధ వచ్చినప్పుడు, లేక ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు, ఎందుకమ్మా ఇలాగున్నారు, ఎందుకై ఇలాగున్నామంటే నా మనసు పాడైపోయింది, నా మనసు చెడిపోయింది, నా మనసు బాగులేదు, ఇలాంటి మాటలు మనం చెప్తూ ఉంటాం. అంతే, హృదయము గాయపడినప్పుడు, ఆ మనస్సు గాయపడినప్పుడు ఈ మాట మన నోటి నుంచి వస్తుంటుంది. అసలు మనసునే ఎంచుకున్నాడు దేవుడు, హృదయమునే ఎంచుకున్నాడు దేవుడు. ఆ మనసులో సమాధానాన్ని, ఆ మనసులో సంతోషాన్ని, ఆనందాన్ని నింపటానికి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి రావటం జరిగింది. తన కొరకు తన రక్తాన్ని చిందించాడు, తన వాక్యాన్ని కూడా ఇచ్చాడు. ఆయన అంటాడు, మీరందరూ కూడా ఎదుటి వాని ఎడల దీన మనసుని వస్త్రమును ధరించుకోవాలి. దీన మనసు, తగ్గించుకునే మనసు మనకున్నప్పుడు, లేక తగ్గించుకునే ఆ స్వభావం మనకు ఉన్నప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు అన్న కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. దీన మనసు, మీరు తగ్గించుకోండి, దేవుడు మీతో ఉంటాడు. దీనులైన వారు మీరు ధన్యులు అంటాడు. తనను తాను తగ్గించుకున్నవాడు వెచ్చించబడతాడు. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, మనం చదువుకుందాము. 4వ అధ్యాయము
10వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4:10వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఆయన అంటాడు. ప్రభు దృష్టికి ప్రభు యొక్క దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆమేన్. ప్రభు కొరకు ఒకసారి మనం మారు మనసు పొందినప్పుడు మనం తగ్గించబడాలి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు దీన మనసు అనే వస్త్రమును ధరించుకోండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. హెచ్చించటం అనేది, అభివృద్ధి అనేది, ఆశీర్వాదం అనేది ఎక్కడ దాగి ఉందంటే మన మనసులో, మన హృదయములో మనము తగ్గించుకున్నప్పుడు, మనం దీన మనస్కులమై అయినప్పుడు, మనం తగ్గించుకొని ప్రవర్తిస్తున్నప్పుడు ప్రభువును బట్టి ఒకవేళ అంతకుముందు మూర్ఖుడువమ్మో, అంతకుముందు నువ్వు తిరుగుపోతావమ్మో, అంతకుముందు నువ్వు కోపిష్టువమ్మో, అంతకుముందు ఎబుసారివమ్మో, అంతకుముందు దొంగవమ్మో, అంతకుముందు రవిడివమ్మో, అంతకుముందు ఏదైనా పాపాలు చేయొచ్చు దేవునికి వ్యతిరేకంగా. ఒకవేళ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభువును బట్టి మీరేం చేయాలట? దీన మనస్కులై ప్రభువును బట్టి, చదవండి అన్నమాట, ప్రభువును బట్టి మీరు ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన అప్పుడు మిమ్మల్ని, నువ్వు హెచ్చించబడాలనుకుంటున్నావా? నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? లేక నువ్వు దీవించబడాలనుకుంటే మిమ్మును మీరు ఆ ప్రభుని చూస్తూ, ఆ ప్రభు ముఖాన్ని చూస్తూ, ఆ ప్రభు యొక్క పాదాల దగ్గర పడి మిమ్మల్ని మీరు తగ్గించుకొని, ఎవరైనా ఒక మాట మీకు అన్నారేమో, లేక మిమ్మల్ని గాయపరిచారేమో, తరకానికి వెళ్ళిపోయి దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ఆ యొక్క సంబంధాన్ని ఒక తరకానికి పోయి, ఆ మాట అన్నారు కదా అని ఆ తరకానికి పోయి దేవుని యొక్క సన్నిధికి, అభిషేకానికి దూరము అయిపోతున్నావేమో. జాగ్రత్త నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా. ఈ రోజున ఆ గర్వం అనేది నాశనమునికి ముందు గర్వాన్ని నడుతుందట. ఒకవేళ తర్కానికి వెళ్ళిపోయినప్పుడు మన జీవితంలో మనం దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోతాం. ప్రభు దృష్టికి నువ్వు తగ్గించుకున్నప్పుడు, ప్రభు దృష్టికి నువ్వు తగ్గించుకున్నప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. 4:6 వచనం, యాకోబు రాసిన పత్రిక 4:6 వచనంలో కూడా ఒక మాట ఏమంటున్నాడంటే ఆయన 4 యాకోబు రాసిన పత్రిక 4:6 వచనంలో కూడా అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎంత అద్భుతమైన మాట అంటున్నాడండి ఆయన. అందుచేత ఆయన అహంకారులను, ఒకవేళ నీ దగ్గర అహంకారం ఉంటే నిన్ను ఎదిరిస్తాడట దేవుడు, నిన్ను పక్కన పెడతాడు. ఈ అహంకారులు నాకు అవసరం లేదు, నా సన్నిధిలో దీనులు కావాలి, ఈ కోపిష్ఠులు అవసరం లేదు, నాకు దీనులు కావాలి. యేసు ప్రభు వారు కోరుకునేది ఎలాంటి వారిని అంటే దీనుల కొరకు ఆయన దీనులను ఆయన కనిపెడుతున్నాడు, తగ్గించుకునే వారిని ఆయన కనిపెడుతున్నాడు. అలాంటి వారు ఆ ఆరాధనకి కావాలి, అలాంటి వారు నా పరిచయకి కావాలి. దీనులను ఆయన ఏమంటున్నాడు? 6వ వచనంలో ఒక అద్భుతమైన మాట అన్నాడు. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరిస్తాడట. అహంకారం అంటే గర్వముతో కూడిన వాళ్ళు, దేవుని మాటను, దేవుని వాక్యానికి వినని వారు, దేవుని వాక్యానికి లోబడిన వారు అహంకారులు అంటారు. దేవుని సన్నిధిలో విధేయత చూపని వారిని అహంకారులు అంటారు. చాలామంది మోసేకు, అహరోనికి వ్యతిరేకంగా కోరాహుతో ఉన్న వాళ్ళు కొంతమంది 254 మంది అనుకుంటారు. వాళ్ళందరూ కూడా అహంకారంతో మోసేను, అహరోను వీళ్ళందరినీ ఎదిరించారు. వాళ్ళు అహరోను చెప్పాడు, మోసే చెప్పారు, అయ్యా మీరు చేస్తున్న పని ఇది మంచిది కాదు, ఈ గర్వంతో కూడినది మంచిది కాదు. ఈనాటి సంఘాల్లో ఇలా గర్వంతో ఎర్రవీగిపోతున్న చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి మీదకి ఏమొచ్చింది? అహంకారులను దేవుడు ఎదిరించి ఆ భూమికి ఆజ్ఞాపించగా ఆ భూమి వాళ్ళని మింగివేసినట్టుగా లేఖనం చదివిస్తుంది మనకి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అహంకారులు కానీ అలాంటి వాళ్ళని ఏం చేస్తున్నాడట? ఎదిరించి దీనులకు కృప దీనులకండి, అహంకారులకు కాదు, కోపిష్ఠులకు కాదు, వ్యభిచారులకు కాదు, దొంగలకు కాదండి. కృప దీనులకు. ఆమె ఈ కృప దీనులకు.
బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును అని ఉంటుంది. 34:6 ఉంటుంది అనమాట. కీర్తన 34:6 ఏముంటుందంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. దీనులు మొరపెడితే కృప వస్తుంది. దీనులు మొరపెడితే ఆయన ఆలకిస్తాడు. దీనులు మొరపెట్టినప్పుడు ఆ దీనుల దగ్గరికి దిగి వస్తాడు ఆయన. ఆమె గట్టిగా హల్లెలూయా చెప్దాం. అందుకని ఒక మాట అంటున్నాడు యెషయా గ్రంథంలో 54:15 ఒక వచనాన్ని మనం చదువుకుందామా? 57:15 వచనం. యెషయా గ్రంథము 57:15 మనం చదువుదాం ఒకసారి. మహాగణుడును, ఆయన ఏమంటుడట? ఆయన మహాగణుడును, మహోన్నతుడును, ఆయన ఎవరట? మహోన్నతుడును, పరిశుద్ధుడును, పరిశుద్ధుడు. నిత్య నివాసి అయిన ఆయన ఎవరు? నిత్య నివాసి. ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇలాగ చెలవిస్తున్నాడు. ఏమని? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నేను నివసించువాడను. ఆయన వినయము గల వారి ఆయన ఎక్కడ ఉంటాడు? ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు అంటే, ఆయన వినయము గల వారి ప్రాణములు ఉజ్జింపచేటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేటకును, మనస్సు గలవారి యొద్దను, ఇదిగో వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఇదిగో నేను నివసించుచున్నాను. ఆయన దీన మనస్సు గలవారి యొద్ద, వినయము గలవారి యొద్ద ఆయన నివసిస్తున్నాడట. అలాంటి ప్రజలతో ఆయన నడుస్తున్నాడట. ఎవరైతే తగ్గించుకొని నా సన్నిధిలో ఉంటారో వారితో నడవటానికి, వారితో ఉండటానికి, వారితో నివాసం ఉంచటానికి, ఆయన ఏమైనా నివసించటానికి అంటాడు. దీనులకు నివసించటానికి. ఎక్కడైతే దీనులు ఉంటారో, ఎక్కడైతే తగ్గించుకొని ఉంటారో, అహంకారులని ఎదిరిస్తున్నాడు. ఒకవేళ నీ దగ్గర అహంకారం ఉంటే, ఒకవేళ కోపం ఉంటే, ఒకవేళ దేవునికి ఆయుస్సు పెట్టేది, యేసయ్యను గాయాలు రేపేది నీ తత్వములో ఏదైనా ఉంటే, లేక నీ జీవితంలో ఏదైనా ఉంటే, దాన్ని నువ్వు దూరం చేసుకోవాలి. దూరం చేసుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు చేస్తాడు. ఆయన ఇంకో మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, మత్తయి సువార్త 23:12 ఈ మాట అంటున్నాడు. మత్తయి సువార్త చదువుదాం మనం. 23:12 తన్ను తాను హెచ్చించుకొనువాడు, అక్కడ ఒక మాట అన్నాడు, తనను తాను ఎవరైతే హెచ్చించుకుంటారో తగ్గింపబడును, వాడు తగ్గించబడతాడు. తన్ను తాను తగ్గించుకొనువాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. చాలా మంది మన జీవితంలో ఏం చేస్తామంటే, మనకి మనం గొప్పలు చెప్పుకోవటం, మనకు ఏదో చెప్పుకొని మనం డప్పులు వేసుకోవటం, లేక మన గురించి చెప్పండి రా అని చెప్పటం. అక్కడ ఒక మాట అన్నాడు, తనను తాను చెప్పండి హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. ఎవరైతే హెచ్చుకుంటారో వాళ్ళు తగ్గించబడతారట. తనను తాను ప్రభు కొరకు తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు హెచ్చిస్తాడంటే, ఆ వ్యక్తి తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడట. ఆ వ్యక్తి ఒకేలా తగ్గించుకున్నప్పుడు, నువ్వు హెచ్చించుకుంటే నేను తగ్గిస్తాడు దేవుడే. దేవుడే నీ గర్వాన్ని విరగొడతాడు. దేవుడే నీ అహంకారాన్ని విరగొడతాడు. దేవుడే ఇదిగో నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కోణములో ఉన్న ప్రతి అహంకారాన్ని విరగొట్టడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. గర్విష్ఠులకు, అహంకారులకు ఆయన దూరంగా పెడుతున్నాడు. వాళ్ళని ఎదిరించి, మీరు పరిచర్యకి, సంఘానికి మీరు పనికిరారు. కానీ దీనులకు కృప ఉంది. దీనులకు ఏమున్నదట? ఆయన హెచ్చిస్తాడట. ఆయన హెచ్చించే దేవుడు. ఆయన జీవితంలో హెచ్చించటానికి ఆయన ఇంకో మాట కూడా మనం చదువుకుందాం. లూకాసు వార్త 1:52 ఈ మాట ఉంటుంది. మనం చదువుకుందాం. లూకాసు వార్త 1:52 ఈ మాట మనం చదువుకుందాం. ఆయన ఏమంటున్నాడు? సింహాసనముల నుండి ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చదవమ్మా? సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి ఏం చేస్తాడట? సింహాసనము నుండి బలవంతులను పడదోస్తాడు. దీనులను ఎక్కించెను. దీనులకట బలవంతులు ఉంటారట, అహంకారముతో కూడిన బలవంతులు. ఆ సింహాసనము నుండి ఏం చేస్తాడట? తొలగిస్తాడట, లేక పడవేసి దీనులకు ఎక్కించెను. ఎక్కిస్తాడట. దీనులకు ఆ స్థానములో పెడతాడట. దీనులకు, దీనులకు సింహాసనము దీనులకే ఉందండి, అహంకారులకు లేదు. దేవుని రాజ్యం ఎవరికి ఉన్నది తెలుసా? దీనులకు ఉన్నది, అహంకారులకు లేదు, ధనవంతులకు లేదట. దేవుని రాజ్యము దీనులకు ఉన్నది. ఆ సింహాసనం దగ్గర, ఆ సింహాసనం మీద కూర్చునే యోగ్యత దీనులకే ఉన్నది, అహంకారులకు లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక అద్భుతమైన మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథంలో ఆయన ఒక మాట అంటాడు. 3:34 ఒకసారి మనం చదువుదాం. సామెతల గ్రంథం 3:34 మనం ఒకసారి చదువుదాము.
అపహాసకులను ఆయన ఏమంటున్నాడంటే 3:34 చదువు తల్లి. అపహాసకులను ఆయన అపహసించును. ఆయన ఏం చేస్తున్నాడంటే అపహాసకులను ఆయన అపహసించును. ఆయన అపహాసిస్తాడు. దీనుని ఎడల ఆయన దయ చూపిస్తాడు. అపహాసకం అని, అపహాసులు అంటే ఎవరు తెలుసా? వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఎప్పుడు కూడా మాట్లాడి నవ్వుకుంటూ అపహాసిస్తుంటారు అనమాట. వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగని అపహాసిస్తుంటారు. చాలా మంది సంఘములో ఉంటుంటారు, కుటుంబాల్లో ఉంటుంటారు, సమాజంలో ఉంటుంటారు చాలా మంది. నా ప్రియమైన దేవుని పెట్టారా, ఒకవేళ నీకు అలాంటి స్వభావం ఉంటే, అలాంటి బుద్ధి ఉంటే, అలాంటి అపహాసము చేసే తత్వం నీలో ఉంటే అది ఇప్పుడే నువ్వు తొలగించుకోవాలి. అపహాసకులను ఆయన ఏం చేస్తాడట? చదవండి. అపహసించును. ఆయనే అపహసిస్తాడు. నువ్వు ఒక వ్యక్తిని నవ్వులు పాలు చేయాలనుకుంటే, ఒక వ్యక్తిని అపహాసించాలనుకుంటే, ఒక వ్యక్తిని ఇదిగో నువ్వు వాళ్ళని అవమానపరచాలనుకుంటే దేవుడు నిన్ను అవమానపరుస్తాడట. ఆయన ఎవరిని ఏం చేయాలనుకుంటున్నాడట? దీనుని ఎడల ఆయన దయ చూపిస్తాడు. ఆమేన్. దీనుని ఎడల కృప ఉంది, దీనుని ఎడల ఆయన దయ చూపిస్తాడు. తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చిస్తాడట. ఆయన హెచ్చించే దేవుడు. ఈ రోజున ఈ దేవుడు నన్ను హెచ్చించాలి, నా జీవితంలో దేవుడు ఇదిగో తండ్రి ఎత్తైన శిఖరానికి తీసుకొని వెళ్ళాలి అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ జీవితంలో ఆయన మేలు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. మనం ఒకసారి మత్తయి సువార్త 20:26 వచనాన్ని మనం చదువుకుందామా? ఒకసారి మత్తయి సువార్త 20:26 వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 20:26 బైబిల్ ఉన్న వారు అందరూ కూడా మనం తీసి మనం చదువుకుందాం. ఆయన ఒక మాట అంటున్నాడు, మీలో అలాగుండకూడదు, మీలో మీరు అలాగా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరితే వాడు మీ పరిచారకుడై ఉండవలెను. ఇదిగో మీరు పరిచర్య చేసేవాడు ఎవడుంటాడంటే ఒక దీనుడే పరిచర్య చేస్తాడు. దీనత్వం కలిగి పరిచర్య చేస్తాడు. మందిరంలో కానీ, బయట స్వార్థ పనిలో కానీ, అనేక మంది సేవకులకి సాకారంగా కానీ దీనులకే ఈ కృప ఉంది. దీనులు మీలో గొప్పవాడు అవ్వాలనుకున్నప్పుడు, మీరు దేవుడు మిమ్మల్ని గొప్పవాడిగా చెయ్యాలనుకున్నప్పుడు మీలో అలాగుండకూడదు. మీలో ఎలాగుండాలంటే, మీలో ఎవడైనా గొప్పవాడే ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. నువ్వు పరిచర్య ముందు చేయాలి. పరిచర్య విధానం నేర్చుకో. పరిచర్య అనేది ఒక రోజు చేసేసి మానేసేది కాదు. అది కలకాలము ఎల్లప్పుడూ నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ఆ పరిచర్య చేస్తూనే ఉండాలి. ఇంక చదువమ్మా. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరినో వాడు దాసుడై ఉండవలెను. దాసుడు అంటే తగ్గించుకొని పనిచేసేవాడు. ఒకవేళ నువ్వు ముఖ్యుడై ఉండాలనుకుంటే నువ్వు దాసుడై ఉండాలి. అలాగే యేసు ప్రభువారు ఒక ఉదాహరణ చెప్తున్నాడు 28. అలాగే మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు గాని పరిచర్యము చీటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయముగా ఆయన తన ప్రాణమునే ఇచ్చుటకు వచ్చినని చెప్పాడు. హల్లెలూయా. చాలా మంది సంఘాల్లో ఏం చేస్తారంటే పరిచర్య చేయించుకోవటానికి చాలా మంది, కానీ దేవుడు యేసు ప్రభువారే ఒక ఉదాహరణంగా శిష్యుల పాదాలు అతువలు కట్టుకొని నడుముకు శిష్యుల పాదాలు కడవటం మొదలెట్టాడు. ఆయన పరిచర్య చేయటానికి శిష్యులకు ఆహారాన్ని ఒకడు ఎవరైనా ముఖ్యుడై ఉంటే వాడు దాసుడై ఉండాలి, వాడు పరిచర్య చేయాలి. ఎవడైనా అలాగూ మనుష్య కుమారుడు కూడా ఏం చేశాడట? పరిచర్య చేయించుకోవటానికి రాలేదు కానీ ఆయన చేయటానికి. నువ్వు పరిచర్య చేయాలి. నీ జీవితంలో సంఘములో పరిచర్యలో సాకారంగా ఉండాలి. ఒకవేళ నీ మనస్సు మార్చుకోవాలి, నీ పద్ధతి మార్చుకోవాలా, నీ విధానం మార్చుకోవాలా, నీ అహంకారం మార్చుకోవాలా. నేటి సంఘాల్లో సారుత్రిక సంఘంలో ఈనాటి యవన బిడ్డలు కానీ సంఘ పెద్దలు కానీ వారి విధానం మార్చుకోవాలి. గొప్పల కొరకు పోకుదరదు, అహంకారం వైపు పోకుదరదు. నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడు నీకు అప్పచెప్పిన పనిని నువ్వు నమ్మకంగా చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో మేలులు చేస్తాడు. మంచి నమ్మకమైన దాసురాలా అని నువ్వు అనిపించుకోవాలి. ఆయన ఒక మాట అంటున్నాడు యోహాను సువార్తలో, ఒక అద్భుతమైన మాట ఏమంటాడంటే, ఆయన మనం చదివినట్టయితే 13వ వచనంలో మనం చదువుదాం. 13 చదవండి. ఆయన ఏం చేశాడట? చదవండి. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించను. తండ్రి తన చేతికి సమస్తం అప్పగించను.
తాను దేవుని యొద్ద బయలుదేరి వచ్చినని దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును ఆయన పరిచర్య చేస్తున్నాడు. యేసు ప్రభువారు ఆ పై వస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొని అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడగట్టున్నాడు. తాను కట్టుకున్న తువాలుతో తుడుచుటను మొదలు పెట్టెను. చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చాడు. ఆ పల్లెములో నీళ్లు పోసి కడుగుతున్నాడు. అదుగో పరిచర్య. మందిరంలో చాలా నానా పరిచర్యలు ఉన్నాయి, నానా విధములైన పరిచర్యలు ఉన్నాయి. నీకు అప్పచెప్పిన పరిచర్యలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. చాలా మందికి గర్వం ఉంటుంది, కొంతకాలం చేస్తున్నారు, కొంతకాలం చేస్తలేదు. కారణం ఏంటి అంటే వాళ్ళ అహంకారము, గర్వము. నేటి సంఘాల్లో, సార్వత్రిక సంఘములలో, ఈ నేటి దినాల్లో నా ప్రియమైన సంఘ బిడ్డలారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సంఘ పరిచర్య మీరు ఎంత చేస్తే మీకు అంత ఆశీర్వాదం, అంత దీవెన. మీ జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన యేసు ప్రభువారు ఆ పాదాలు కడుగుతున్నాడు. ఆ ప్రభు పాదాలు కడగటం ఏంటండి? తాను అక్కడ మనల్ని చూపించాడు. మీరు ఇలాగ తగ్గించుకొని ఉండండి. ఒక క్రియా రూపంగా చూపించాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. మిమ్మల్ని నేను హెచ్చించాలని ఈ క్రియలని, ఈ క్రియపూర్వకమైన పనులు మిమ్మల్ని నేను చూపిస్తున్నానని యేసు ప్రభువారు అక్కడ క్రియపూర్వకంగా మీరు ఇలాగ చెయ్యండి అని ఆయన చూపించి వెళ్ళాడనమాట. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే తగ్గించుకొని పరిచర్య చేస్తారో, ఎవరైతే తగ్గించుకొని వారి జీవితంలో నానాటికి ప్రభు సన్నిధిలో ఎదుగుతారో, అలాంటి వారికి దేవుడు ఎప్పుడు నీడగా, తోడుగా, ఎప్పుడు తన కాలమందు, తన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు తన ఎంట వచ్చేటట్టుగా దేవుడు నీతో నడుస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మూలవాక్యం చదువుకుంటే పేతురు రాసిన పత్రిక 5:6 అక్కడ ఒక మాట ఉంటుంది. మనం ఒకటో మాట దీనుడు, దీన వస్త్రము అని చెప్పాము. రెండోది ఏమని చెప్పామండి? అక్కడ ఒక మాట అంటాడు. రెండోది ఏమంటాడంటే మీరందరూ ఎదుట వాని దీన మనసునే వస్త్రం. సంఘము ఎదుట దీన మనసు. ఎలాగా తగ్గించుకోవటం నువ్వు చూపించాలి. ఏంటి తగ్గించుకోవటం? ఏమండి, నేటి దినాల్లో ధర్మశాస్త్ర కాలంలో వారు ఉపవాసం చేయాలంటే వాళ్ళు ఏం చేశారంటే గోనెపట్ట కట్టుకొని బూడిదే మీద వేసుకొని, లేక బూడిద మీద కూర్చొని వాళ్ళు తగ్గించుకొని ఉండేవాళ్ళు. గోనెపట్ట అనేది తగ్గింపుకు సాదృశ్యం. ఎక్కడ ఉంటుందండి గోనెపట్ట? మన కాళ్ళ మీద వేసుకుంటాం, మన దారబంధములో వేసుకుంటాం, మన గుమ్మం తగ్గించుకోవటానికి. ఉపవాసం అనేది దేనికి సాదృశ్యం? తగ్గించుకోవటానికి. నీ జీవితంలో నువ్వు తగ్గించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ వస్త్రము నువ్వు ధరించుకోవాలి. ఆ దీన మనసు అనే వస్త్రములు అహంకారముగా నీ దగ్గర రాకుదరుతుంది. బైబిల్లో ఆ మాట అంటాడు. రెండో మాట ఏమంటాడంటే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు. అబ్బా, ఏం చేస్తాడంట? మిమ్మల్ని నేను తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్టు. తగిన సమయం ఉందట. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడట. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడట. ఒక సమయం రాబోతుంది. ఎప్పుడు? నువ్వు తగ్గించుకున్నప్పుడు. మొద్దకాయ ఆ రాజు ఎదుట, ఆ గుమ్మము దగ్గర ఆ కూర్చొని వచ్చేవారందరికీ కూడా ఏమండి నమస్కారం చెప్పుకుంటూ తగ్గించుకొని మొద్దకాయ లాగున్నాడు. తగిన సమయం వచ్చింది. అప్పుడు మొద్దకాయ దేవుడు ఏం చేశాడండి? ఆ రాజును చెప్పి తనకి వ్యతిరేకంగా ఉన్న శత్రువును నశింపచేసి ఆ మొద్దకాయ రాజు ఎదుట ఒక మంత్రిగా దేవుడు ఇచ్చాడంటే ఆ గుమ్మము దగ్గర ఆ యూదుడైన ఆ మొద్దకాయ తగ్గించుకొని ఉన్నాడు. ఈరోజు నువ్వు తగ్గించుకున్నప్పుడు తగిన సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త రోమా రాసిన పత్రిక 8:28 ఒక మాట ఉంటుంది. దేవుడు తాను ప్రేమించు వారికి, తన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి ఒక సమయం వస్తుందట. తాను ప్రేమించే వారికి, తను తగ్గించుకునే వారికి ఒక సమయం వస్తుంది. తాను ప్రేమించే వారికి, తను తగ్గించుకునే వారికి ఆయన మేలు కలగటానికే
సమస్తము కూడా ఆయన సమకూరుస్తున్నాడట. ఆయనను ప్రేమించే వారికి తన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి సమస్తము సమకూడి మేలు జరుగుతాయట. ఆయన చేస్తున్న కార్యములో కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయముకు గోచరము కాదు. ఆ తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చించటానికి, నువ్వు తగ్గించుకున్నప్పుడు ఆయన నిన్ను హెచ్చించడానికి వెళ్తాడు. అందుకని తగిన సమయంలో అంటాడు. అక్కడ ఏమంటున్నాడంటే, ఆయన దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై తగ్గించుకొని, దీన మనస్కులై ఉందా? తగ్గించుకొని ఉన్నదా? పక్కోడు ఒక మాట అంతే, నువ్వు రెండు మాటలు అంట, వాళ్ళు ఒక మాట అంతే, ఇంకో మాట, అన్నదమ్ముల మధ్యలో, అత్త కోడళ్ళ మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, బంధువుల మధ్యలో ఒక మాట అంతే, ఒక మాటకి తరకానికి వెళ్ళిపోయి దేవుని కృపను పొందుకుంటున్నారా? పోగొట్టుకుంటున్నారు. అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారు. తరకానికి పోయేవాడు ఎప్పుడు కూడా వర్ధిల్లాడు. కానీ దీన మనసు కలిగి దేవుని దగ్గర ఉండేవాడు, వాడు ఎప్పుడు కూడా వర్ధిల్లుతాడు. బైబిల్ ఒక వాక్యం చెలివిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇంకో మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన ఇంకో అద్భుతమైన మాట ఏమంటున్నాడంటే, కనుక ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి, మూడోది ఏంటంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడట. అయ్యో నా బిడ్డలని, ఈ తగ్గించుకున్న ఈ బిడ్డలు, ఈ దీన మనసు కలిగే ఈ బిడ్డలు అయ్యో అని మీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఒక తల్లి తన బిడ్డల గురించి ఆలోచించినట్టు, ఓ తండ్రి ఒక బిడ్డల గురించి ఆలోచించినట్టు, తల్లి తన సొంత బిడ్డను మరిచిను కానీ నేను నిన్ను మరవని అంటాడు. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. ఇదిగో నీ బిడ్డల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, లేక నీ భర్త గురించి, లేక నీ భార్య గురించి. ఓ నా ప్రియమైన తల్లులారా, నా ప్రియమైన తండ్రులారా, అయ్యో నా బిడ్డలు ఎలాగైపోయారు, నా తండ్రి, ఓ నా భర్త ఇలాగైపోయాడు, తాగుబోతు అయిపోయాడు, వ్యభిచారి అయిపోయాడు, నా భర్త నా మాట వింటలేదని ఓ చింతిస్తున్నా నా తల్లులు, చింతిస్తున్నా నా తండ్రులు. ఓ నా కొడుకులు నా మాట వింటలేదు, నా కూతురు నా మాట వింటలేదు. అయ్యో ఇదిగో వాళ్ళు ఇష్టసరంగా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారే, వాళ్ళు ప్రార్థన చేస్తలేదు, బైబిల్ చదువుతలేదు, దేవుని మందిరానికి వస్తలేదని తల్లిదండ్రులు ఎవరైతే చింతిస్తున్నారో ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. నువ్వు దీన మనసు కలిగి ఉన్నప్పుడు నీ కుటుంబంలో దేవుడి కార్యం చేస్తాడు. ఆయన అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. పేతురు రాసిన పత్రికలో అదే అంటాడు. ఏమంటాడంటే, నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను. కీర్తన 40:17 ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమంటున్నాడు ఆయన? కీర్తన 40:17 ఒక మాట అంటున్నాడు. చదవండి. నేను శ్రమల పాలై 40:17 చదవం. నేను శ్రమల పాలై దీనుడనైతిని. అక్కడ ఏమైపోయినా ఒక శ్రమ ఏం చేయగలుగుతుందంటే, ఒక బాధ ఏం చేయగలుగుతుందంటే, యోబు జీవితంలో అదే జరిగింది. ఆయన ఏమంటున్నాడంటే, నేను శ్రమల పాలై దీనుడనైతిని, నేను దీనుడమైపోయి ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఇదిగో ఆ దీనత్వంలో ప్రభు నన్ను తలంచుకుంటున్నాడు, లేక నా గురించి ఆలోచిస్తున్నాడు. యోబు జీవితంలో అలాగే అయింది. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఆ శ్రమల కాలంలో ఆ ఒళ్ళంతా కుళ్ళిపోయింది, తనకున్న ఆస్తి అంత పోయిందే, తనకున్న బిడ్డలందరూ చనిపోయారే, గొర్రెలు, మేకలు, ఒంటెలు, తనకున్న ఎన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ శ్రమ కాలంలో యోబు ఆ శ్రమ పడుతున్నప్పుడు ఏమైపోయాడు తెలుసా? దేవుని దూషించలేదు. దేవుడి దగ్గర ఏమైపోయాడంటే దీనుడైపోయాడు. బైబిల్ అంటుంది ఆ మాట. ఇదిగో నేను నా శ్రమల పాలైనప్పుడు నేను దీనుడైపోయాను, దేవుడికి ఇంకా దగ్గరైపోయాడు. ఒకవేళ నీకు శ్రమ వచ్చినప్పుడు, లేక నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, ఇదిగో నువ్వు ఇంకా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఇంకా దీనుడిగా దగ్గరగా అయిపోయి ఆ శ్రమలో దేవునికి మొరపెట్టు, ఆ బాధలో దేవునికి మొరపెట్టు, ఆ దుఃఖములో దేవునికి మొరపెట్టు, దేవుని దూషించుకో. అక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, దావీదు ఒక అద్భుతమైన మాట ఏమంటున్నాడంటే, నా శ్రమ కాలంలో నేను దీనుడనైపోయానే. తన మామ తరుముతూనే ఉన్నాడు, సొత్తుళ్ళు దావీదుకు తరుముతూనే ఉన్నారు. ఆ కాలంలో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఏం దేవుడా, ఎందుకు నన్ను ఇలా చేసావని తాను ఏమీ ప్రశ్నించలేదు, దేవునికి దుఃఖించలేదు. కానీ ఆ దేవుని దగ్గర దీనుడైపోయాడు, తగ్గించుకొని మొరపెడుతున్నాడు. ఇంకో మాట అంటాడు, ప్రభువు నన్ను ఆ దీనత్వంలోన, ఆ శ్రమల్లో, ఆ బాధల్లో ఉన్నప్పుడట ప్రభువు నన్ను తలంచుకున్నాడు. ఒకవేళ దుఃఖము, ఏడుపు, అయ్యో నీ కుటుంబంలో సమస్య, నీ కుటుంబంలో అప్పులు, నీ కుటుంబంలో ఎవరికి చెప్పుకోలేని ఎన్నో వేదనలు ఉన్నాయేమో, అయితే ఆ దీనత్వంలో, ఆ శ్రమల్లో నువ్వు దేవునికి మొరపెట్టు,
నువ్వు తగ్గించుకొని దేవునికి మొరపెట్టు. ఆ శ్రమల్లో దేవుడు నిన్ను తలంచుకుంటాడు. ఈ రాత్రి ఉదయమే లేక దేవుడు ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన చూచే దేవుడై ఉన్నాడు. ఆయన నీ జీవితంలో చూసి నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలక్ష్యము చెయ్యకు, ఆలక్ష్యము చేయకు. ఆ శ్రమలో నా కోట నీవే, నా సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన నన్ను మర్చిపోలేదే, నన్ను విడిచిపెట్టలేదే. ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు, నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఆయన యొక్క కన్నులు నన్ను చూస్తూనే ఉన్నాయి. కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు, 37 5వ వచనాన్ని మనం ఒక్క మాట మనం చూద్దాం. ఆయన ఏమంటాడు? నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. నీ మార్గము లేక నీ పనులను, నీ కుటుంబాన్ని లేక నువ్వు ఆయనకు అప్పచెప్పు. ఆయన నీ గురించి చింతిస్తున్నాడే, ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడే. ఆయన గురించి నీ కొరకు ఆలోచిస్తున్న ఆ దేవుని కొరకు ఇదిగో నీ అప్పులను, నీ కుటుంబాలను, నీ బిడ్డలను, నీ వ్యవసాయాన్ని, నీ వ్యాపారాన్ని ఆయనకు అప్పచెప్తున్నావా? ఆయనకు నువ్వు ఇయ్యగలుగుతున్నావా? నీ కుటుంబంలో ఆయనకి స్థానం ఉందా? నీ కుటుంబంలో ఆయనకి ప్రార్థన ఉందా? నీ కుటుంబంలో ఆయన సన్నిధికి, ఆరాధనకి స్థానం ఉందా? నీ హృదయంలో స్థానం ఉందా? నీ బిడ్డల హృదయంలో యేసుప్రభు వారికి స్థానం ఉందా? ఆయన అంటున్నాడు, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. ఆమె చెప్పండి, ఆయన నా కార్యమును నెరవేరుస్తాడు. ఈ మాట చెప్పు ఆయనకి. ఉదయకాలం యేసయ్యా, నా మార్గము నీకు అప్పచెప్తున్నాను. నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను. నీవు నా కార్యమును సఫలము చేయి, నా కార్యమును నెరవేర్చు. నువ్వు నెరవేర్చే దేవుడిగా ఉండాలి. ఈ లోకానికి ఆయన ఆమేననేవాడు, ఆయన ఉన్నవాడు, ఆయన నిస్సిగా ఉన్నాడు, ఆయన రాఫాగా ఉన్నాడు, ఆయన చూచుకునేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన సహాయం చేయవాడు. అలాంటి దేవుణ్ణి కలిగి నువ్వు ఉన్నప్పుడు, అలాంటి దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఆయన నీ గురించి ఆలోచిస్తాడు. కీర్తనకారుడు అంటాడు ఒక మాట 55:22లోన, కీర్తన 55:22లో ఒక అద్భుతమైన మాట ఆయన అంటున్నాడు. చదువుదామా మనము. నీ భారము యెహోవా మీద మోపుము. ఒకేలా చాలా భారం ఉందమో. దుఃఖపడుతున్నావా? అప్పులతో ఉన్నావా? సమస్యలతో ఉన్నావా? ఆయన అంటున్నాడు 55:22 వచనములో కీర్తన గ్రంథము, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను, ఆయనే నిన్ను ఆదుకొను. నీతిమంతులను ఆయనే నిన్ను ఆదుకొను. నీ భారము, ఎందుకంటే ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. నువ్వొక్కటి ఆలోచించాలి, ఆయన నా గురించి ఆలోచిస్తున్నాడు. ఈరోజు ఆయనని మర్చిపోయి తిరుగుతున్నావు. నువ్వు నా గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా అని నువ్వు ఒక రోజున అక్కడ కూర్చొని నువ్వు ఆలోచించు. నా గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? నువ్వు అనుకుంటున్నావు, నా భర్త నన్ను ఆలోచిస్తలేదు, లేక నా భార్య నా గురించి, నా బంధువులు, నా స్నేహితులు నా గురించి ఎవరు పట్టించుకుంటలేదే, ఆలోచిస్తలేదే, నేను ఇంత కష్టపడుతున్నానే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ బిడ్డల గురించి ఆలోచించే ఆలోచనకర్త ఒక ఆయన ఉన్నాడన్న సంగతి నీకు తెలుసా? నీకు తెలుసా? ఆయన అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచనకర్త, ఆయన నీ గురించి ఆలోచించేవాడు. నీతిమంతులు ఆయన ఎన్నడును కదలనీయడు. ఆయన యందు తగ్గించుకొని నీతిమంతులుగా ఉంటే ఆయన ఎన్నడు కదలనీయడు. ఆయన నిన్ను ఎత్తుకుంటాడు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. అమ్ముళ్ళ ప్రొద్దల్లో వెళ్ళేటప్పుడు నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను ఎత్తు పట్టుకొని నడిపిస్తాడు. నిన్ను ఆదుకునేవాడు. నీ గుండె చెదిరిపోయినప్పుడు, ఆ కంపెనీలో, ఆ వ్యవసాయంలో, ఆ వ్యాపారంలో, నీ కుటుంబంలో, నీ బంధువుల్లో ఆ పని చేసినప్పుడు, నీ గుండెంత చెడిపోయినప్పుడు, నీ గుండెంత నొప్పితో ఉన్నప్పుడు, లేక నీ గుండెంతా కూడా హృదయం అంతా చెడిపోయినప్పుడు, బాధతో ఉన్నప్పుడు నిన్ను ఆదుకోవటానికి, నిన్ను ఓదార్చటానికి నీకొక దేవుడు ఉన్నాడు అన్న సంగతి నీకు తెలుసా? నీ కన్నీటిని తుడవటానికి ఒక ఆయన ఉన్నాడు.
ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎన్నో ప్రయత్నించేవమ్మో, ప్రయత్నించిన ఓటమి పాలవైపోయాము. నా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర నువ్వు ఏదైనా చెప్పగలిగితే ఆయన నీ జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు. ఆయన అంటాడు 27:10 కీర్తన గ్రంథంలో 27:10 ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. ఆయన చదువుదామా? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. 27:10 చదవమ్మా. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, ఒకేలా నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. అబ్బా, ఒకేలా నీ బంధువులు, నీ స్నేహితులు, నా తల్లిదండ్రులే అండ, నా తల్లిదండ్రులు అని నువ్వు అనుకుంటున్నావేమో. అక్కడ ఒక మాట అంటాడు, ఒకేలా నీ తల్లిదండ్రులు కూడా ఒకేలా నిన్ను విడిచినాను, యెహోవాయే నన్ను చేరుస్తాడు. ఆయన చేర్చేవాడు. ఒకేలా ఆయన నీ జీవిత కాలం అంతా కూడా ఆయన నీతోనే ఉంటాడు. నీ జీవిత కాలం అంతా కూడా. అక్కడే 27:4 కింద అంటాడు ఒక అద్భుతమైన మాట, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివాసము కోరుచున్నాను. ఆ నమ్మకత్వము నువ్వు ఇయ్యగలుగుతావా? ఆ మాట నువ్వు దేవుని దగ్గర చెప్పగలుగుతావా? నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవా మందిరములో నమ్మకముగా ఉండగలుగుతున్నావా? ఆ దేవుని మందిరంలో నమ్మకంగా ఉండగలుగుతున్నావా? ఈరోజు నువ్వు లేకపోవటానికి కారణం ఏంటి తెలుసా? నీకున్న అహంకారమే, నీకున్న నిర్లక్ష్యమే, నీకున్న దాన్ని ఏమంటారంటే నిర్లక్ష్యమే, దేవుని గురించి సరైన అవగాహన లేకపోవటమే. నీ నమ్ముకున్న దేవుడు ఏదని చేయగలుగుతాడు? సమస్తము దాని మీద నా మీద అధికారము ఆయనకే. నా జీవితంలో అధికారం ఆయనే ఉండాలి. ఆయనే నన్ను పరిపాలించాలి. పరిపాలించే నాయకుడు అయి ఉన్నాడు ఆయన. ఎంత అద్భుతమండి! ఆయనతో నువ్వు నడుస్తున్నప్పుడు, ఆయన అధికారానికి నువ్వు లోబడ్డప్పుడు ఆయన అంటున్నాడు, నా తల్లిదండ్రులకు ఎలా మర్చిపోయినా కానీ యెహోవా నన్ను చేరదీరుస్తాడు. నన్ను విడిచిపెట్టేవాడు కాదు, నన్ను వదిలేవాడు కాదు. మత్తయి సువార్తలో ఒక అద్భుతమైన మాట ఆయన ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 10:29 అంటాడు. ఎంత అద్భుతమైన మాట! చదువుదామా? ఆ మాట చదువుదామా? 2 పిచ్చుకలు 10:29, 30, 31. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలన పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి 11:28 చదవండి. 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. చాలా భారాలు మోస్తున్నారు మీరు, చాలా భారాలు మోస్తున్నారు. చాలా కష్టాలు, అప్పులు, భర్తను, పిల్లల్ని, బంధువుల్ని, స్నేహితులను, చాలా ఇరుగు పొరుగు వారిని ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. ఒక్కసారి నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తా. నేను సాత్వికుడను. నేను ఎవరిని? చాలా దీన మనసు గలవాడను. నేను స్వాత్వికుడను. నేను దీన మనసు గలవాడను. మీ మీద నా కాడి మీరు ఎత్తుకోండి. మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. దేవుని యొక్క వాక్యము, ఆయన పాదాల దగ్గర వాక్యము, మందిరము దగ్గరికి వచ్చి నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఎన్ని బాధలైనా ఎన్ని శ్రమలైనా అనుభవించడానికైనా ఇష్టపడుతున్నారు, కానీ ఈ శ్రమలన్నిటి మీద అధికారము కలిగిన దేవుణ్ణి వచ్చి ఆరాధిస్తలేదు. ఈ శ్రమలన్నిటి తీసే దేవుని మీద ఆధారపడతలేదు. ఆ శ్రమలన్నిటినీ కూడా అనుభవించటానికి, లేక ఆ శ్రమలన్నిటినీ కూడా మొయ్యటానికైనా ఇష్టపడుతున్నారు, కానీ ఆ శ్రమలు తీసే దేవుణ్ణి మాత్రం, ఆయన యొక్క భారాన్ని, ఆయన యొక్క కాడిని ఎత్తుకొని ఆయన ఒక వాక్యము దగ్గరికి వచ్చి ఆ శ్రమల్లో నుంచి, ఆ బాధల్లో నుంచి, ఆ పాపపు కాడిని నీ జీవితంలో ఎర్రగొట్టుకొని దీన మనసుకులై ఉండటానికి ఈ ప్రజలు ఇష్టపడతలేదు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ శ్రమలన్నిటిని కూడా తీసేస్తాడట. తీసేసి నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు చేస్తాడు. సమస్తము తీయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన తీసే దేవుడు, ఆయన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు.
ఆయన నీ గురించి చింతిస్తున్నాడు అని బైబిల్ వాక్యం చెలివిస్తుంది. ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. నీ జీవితాల్లో మేలులు చేసే దేవుడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:6 వచనంలో మనం చదివితే ఒక మాట అంటాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:6 వచనంలో మనం చదివితే ఆయన ఒక అద్భుతమైన మాట ఏమంటున్నాడంటే, చదువుదామా? దేనిని గూర్చియో, ఇదిగో మీరు దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల ఏం చేయాలట? ప్రార్థన విజ్ఞాపన. ఆయన ఏమంటున్నాడు? మీతో మాట్లాడుతున్నాడా? ఆరో వచనంలో అంటున్నాడు. 6వ వచనంలో దేనిని గూర్చి మీరు చింతపడుకుడి గాని ప్రతి విషయంలో మీరు చేయవలసింది ఒకటైతే ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. కృతజ్ఞతలు మీరు దేవునికి చెల్లించాలి. మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీ బాధలను ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడే, అవన్నీ కూడా మీరు ఆయనకు తెలియచేయండి. దేవునికి తెలియచేయండి. దేవునికి తప్పించి ఊర్లో వాళ్ళందరికీ చెప్తారండి బాధలు. కనబడ్డవాడికెల్లా, రోడ్డు మీద కనబడ్డవాడికెల్లా చెప్తారు బాధలు. యేసు ప్రభువు వారికి తప్పించి దానివల్ల ఏం ప్రయోజనం? సమస్య తీర్చేవాడు, సమస్య గురించి ఆలోచించేవాడి గురించి చెప్తలేదు. ఆ పదాల దగ్గరికి వచ్చి ఆదివారం రావటానికి ఈ రోజున సమయం లేదు. కానీ ఎవడికో ఈ సమస్య చెప్పటానికి 100 కిలోమీటర్లు వెళ్తారు, 50 కిలోమీటర్లు వెళ్తారు, 10 కిలోమీటర్లు వెళ్ళి ఈ సమస్య అంతా చెప్పుకొని వస్తారు. ఏం ప్రయోజనం లేదు. వీళ్ళకి చెప్తారు, వాళ్ళకి చెప్తారు, ఏముండదు. కానీ సమస్య తీసే దేవుని దగ్గరికి ఆదివారం అపునరుద్ధాన దినమున వచ్చి ఆరాధించి ఆ ప్రభువుని చెప్పుకోవటానికి మాత్రము వీళ్ళ సమయం ఉండలేదు. ఆయన ప్రాధాల దగ్గరికి వచ్చి మొర్రపెట్టి, అయ్యా ఇదిగో నా సమస్యని చెప్పే నాదుడు లేరు అని చూస్తున్నాడు. ఎవరైతే నా దగ్గరికి వస్తారో ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళ నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ ప్రాణములకు తేలిక అవుతుందట. ఆయన కాడి ఎత్తుకొని ఆయన వాక్యాన్ని, ఆయన బోధను వింటున్నప్పుడు మీ ప్రాణములకు ఏమవుతుందట? తేలికైతుంది. ఆయనకి లోపడుతున్నప్పుడు, ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభువు వారికి ఇవ్వవలసిన సమయాన్ని, యేసు ప్రభువు వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని, ఆ మర్యాదను, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి ఆ సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. వేస్ట్ దానికి గంటలు కేటాయిస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడు? మొదట నా నీతిని లేక నా రాజ్యముని ఎతకండి, నేను అప్పుడు అవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాను. మొదట మీరు వెతకండి నా నీతిని, నా రాజ్యము, నేను అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాను. మత్తయి సువార్తలో అనుకుంటా ఈ మాట 6:33 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 6 చదవండి ఒకసారి. మత్తయి సువార్తలో 6. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఆయన ఏమంటున్నాడంటే, మీరు నన్ను వదిలిపెట్టేస్తున్నారు. మొదట నా నీతిని, నా రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. 25 వచనంలో మనం చదువు ఒక మాట అంటాడు, అందువలన నేను మీతో ఏమి చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో, ఇదిగో మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని మీ ప్రాణములు గూర్చి నేను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చి నేను చింతపడకుడి గాని ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడే. మీరు వాటికంటే శ్రేష్ఠులు. 30 గుట్లు అంటాడు. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమని చింతపడకుడి. మీరు చింతపడకండి. అన్యులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యులందరూ వీటి గురించి విచారిస్తున్నారట. ఇవన్నీ మీకు కావాలనని, ఇవన్నీ మీకు కావాలని నా ప్రభువుకు ముందే తెలుసు. మీ పరలోకపు తండ్రికి తెలియను. నా పరలోకపు తండ్రిని, నా యేసయ్యకి ఇవన్నీ మీకు కావాలి, ఏమేం కావాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఎవరికి ఏం కావాలో అనేది ఆ యేసయ్యకి తెలుసు. తెలిసిన వాడిని వదిలేస్తున్నాం.
తెలనోళ్ళందరి దగ్గరికి వెళ్ళి తిరిగి సొల్లేసుకొని తిరుగుతాం. అవసరం లేని దగ్గరికి వెళ్ళి ప్రయాసపడుతున్నాం. అవసరం లేని దగ్గరికి వెళ్ళి మీ సమయాన్ని వేస్ట్గా గడుపుతున్నాం. కానీ ఎవరైతే అవసరాన్ని తీర్చగలుగుతున్నాడో వాడి దగ్గరికి వచ్చి మీరు ఈరోజు నీ హృదయాన్ని చెరుపుకుంటున్నాం, సమయాన్ని దొంగిలిస్తున్నాం, దేవుని కృపకు దూరం అయిపోతున్నారు. అందుకని ఎబ్రీయులు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, నాకు ఆ మాట చదివినప్పుడు చాలా భయం అనిపించింది. నా ప్రేమని దేవుని సంగమా, 12:15-16 వచనాల్లో మనం చదువుదాము. ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? 12:15 వచనం, మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోనే జాగ్రత్తగా చూసుకోండి. చేదైన వేరు ఏదైనా మొలిచి, దేవుని కృపను చేదైన వేర్లు కొన్ని మొలుస్తున్నాయట. మధ్యలో వచ్చి చెడదుబ్బ వాళ్ళు కొంతమంది ఉంటారు. చెడు సహాయము, చెడు సహవాసము, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, చెడు సహవాసం వలన, చెడ్డ సహవాసం వలన సేదైన వేర్లు ఒకేలా మొలుస్తున్నాయేమో. మొలిస్తే కలవరపడటం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో. దేవునితో సహవాసం, దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు నీకు నీతి అనే వేర్లు మొలుస్తాయి. పరిశుద్ధత, అభిషేకం ఇవన్నీ నీలోకి. చెడ్డవారితో సహవాసం చేస్తున్నప్పుడు, పనికి మాలాలతో సహవాసం చేస్తున్నప్పుడు చేదైన వేరు ఒకవేళ నీకు మొలిస్తే నీ ద్వారా అనేక మంది అపవిత్రులైపోతారు. నువ్వు అనేక మంది పనికిమాలని కొంతమందిని తయారు చేస్తావు. వద్దు వద్దు వద్దు. దేవుని వాక్యానికి ఆయన అందుకే అంటున్నాడు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపట్టు వల్ల అనేకులు అపవిత్రులుగా అయిపోదురేమో అని ఒక్క పూటి కూటు కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యేసే వంటి భ్రష్టుని ఎబ్సారైన ఉండడేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క పూటి కూటి కొరకంట, ఒక్క పూట కూటి కొరకంట. కూడి కొరకు ఆశపడి పరిగెట్టేవారు, కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకునేవారు, కూటి కొరకు అభిషేకాన్ని పోగొట్టుకునేవాళ్ళు, కూటి కొరకు దేవుని యొక్క కృపను ఇదిగో పోగొట్టుకునేవాళ్ళు. అది ఎబుసారితో సమానమని చెప్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క అభిషేకాన్ని, దీనత్వము కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుని కృపను పొందుకుంటావు. కూటి కొరకు దేవుని అభిషేకాన్ని, కూటి కొరకు దేవుని యొక్క కృపను నువ్వు పోగొట్టుకుంటే యోసేపు లాంటి దుష్టుడైనను ఎబుసారైనను ఉండునేమో అని నువ్వు జాగ్రత్తగా చూసుకో. తర్వాత వచ్చి దేవుని దగ్గర పాదాలు పట్టుకున్నాడట. నన్ను క్షమించు అని, నన్ను కరుణించు అని. తర్వాత వచ్చి యోసేపు అడిగాడు కానీ ఆయన కరుణించలేదు. ఎందుకంటే జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. కూటి కొరకు అండి దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాడు. అలాంటి భ్రష్టత్వంలోకి, అలాంటి దుర్మార్గ పరిస్థితుల్లో ఒకేలా నువ్వు ఉన్నట్టయితే వాటి నుంచి నువ్వు విడుదల పొందాలి. ఎందుకంటే ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. ఆ కృపను దూరం చేసుకోకండి. నీ హృదయము పట్టుదల కలిగి దేవుని మాటలను నీ హృదయముతో పట్టుకోవాలి. సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, 4:4లోన ఒక అద్భుతమైన మాట అంటాడు. సామెతల గ్రంథంలో చదువుదాం మనము. సామెతల 4:4 ఒక అద్భుతమైన మాట అంటాడు. సామెతల 4:4 వచనంలో ఈ మాట చదవండి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను. ఆయన ఏమంటున్నాడు? ఆయన నాకు బోధించుచు ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నీ హృదయము, ఇదిగో నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల. పట్టుదల ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఈ రోజు నాతో ఏం మాట్లాడతాడు? ఆ పట్టుదల, దేవుని కొరకు ఏదో చెయ్యాలి అన్న పట్టుదల. యాకోబు తల్లి గర్భంలోనే జ్యేష్ఠత్వం కొరకు తన అన్న మడిమిని పట్టుకొని ఉన్నాడట. అయ్యో నాకు జ్యేష్ఠత్వం, తల్లి గర్భంలోనే కొట్లాడుతున్నాడు. బయటకు వచ్చినప్పుడు కూడా ఆ జ్యేష్ఠత్వం కొరకు పట్టుదల కలిగి దేవుని కొరకు ఏదో చేయాలి. బైబిల్ అంటుంది, నీ హృదయమును పట్టుదలతో నా మాటలు పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలు గైకుని ఎడల నువ్వు బ్రతుకుతావు. నా ఆజ్ఞలు నువ్వు గైకుంటే నువ్వు బ్రతుకుతావు. దేవుని కృపను నువ్వు పొందుకోవాలంటే పట్టుదలను కావాలి. ప్రభు కొరకు దేవుని ద్వారా నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు, దేవునితో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నీ జీవితంలో
దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకరించేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దీన మనసు గలవారిని, వినయము గలవారిని ఆయన చూస్తున్నాడు. ప్రభువా, ఎవరైతే దీన మనసు గలవారి ఉంటారో తగిన సమయంలో నువ్వు వారిని హెచ్చించటానికి దీన మనసుని వస్త్రమును ధరించుకోమంటున్నావు. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని ఆయన అంటున్నాడు. వినయము గలవారిని తగిన సమయంలో హెచ్చించటానికి, వారిని ఆశీర్వదించటానికి, వారిని దీవించటానికి ఆయన గురించి, ఆ ప్రజల గురించి, ఆ వినయము గల వారి కొరకు ఆయన తగ్గించుకొని వినయము గల వారిని హెచ్చించటానికి, తగిన సమయంలో ఆయన హెచ్చించటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. నువ్వు తగ్గించుకున్నప్పుడు, అవినీతి చూపినప్పుడు ఆయన నిన్ను వాడుకుంటాడట. ఆ తగ్గించే పాత్ర ఆయన పాదాల దగ్గరికి, ఆయన చేతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాత్రను ఆయన వాడుకుంటాడు. తగ్గించుకొని ఉంటావా? నీ జీవితంలో ఆయన హెచ్చించటానికి సగిన సమయంలో హెచ్చిస్తాడట. ఒకవేళ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినా ఆయన నిన్ను ఓదార్చటానికి, నిన్ను హెచ్చించటానికి, నిన్ను దీవించటానికి, నీ జీవితంలో అద్భుతం చేయటానికి ఆయన నీతో కూడా ఉన్నాడు. అన్ని జీవితాల్లో కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు చేయటానికి ఆయన ఉన్నాడు. మహత్య కార్యములు చేయటానికి ఉన్నాడు. ఆయన అద్భుతుడు, ఆలోచనకర్త, నిత్యుడైన తండ్రి. అలాంటి దేవుని కలిగి నువ్వు దీన మనసు కలిగి ఉంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ఆయన మీ జీవితంలో అద్భుతాలు చేయటానికైనా ఆలోచిస్తున్నాడు. నువ్వు తగ్గించుకుంటావా? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడట. నాలో తగ్గింపు కావాలి, నాలో తగ్గింపు కావాలి నా ప్రియ తండ్రి. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ప్రియమైన సంగమా, స్నేహితులారా, దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడితే నీలో ఇప్పుడే గర్వము, అహంకారము తీసి నీ జీవితంలో తగ్గింపు మనసు ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. నీ జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు మహత్కార్యములు చేయటానికి సిద్ధపడు. ప్రియ తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి నీ దేవుని ప్రేమ, ప్రభుని యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించిన గాక. ఆమేన్. యేసు రక్తమిచ్చి, సిలువ రక్తమిచ్చి ప్రవేశిస్తున్న సంపూర్ణ విజయం అపవాదికి కనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడతారని నేను నమ్ముతున్నాను. దేవుడు మనతో మాట్లాడాడు. ఎవరైనా ప్రార్థన అవసరతలు కావాలైతే నా ఫోన్ నెంబరు 9951880062. ఈ నంబరుకి మీరు ఫోన్ చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే ఎవరైనా ఈ పరిచర్య కొరకు కానుకలు మీరు అర్పించాలనుకుంటే ఇదే నంబర్కి ఫోన్పే, గూగుల్ పే ఉంది. ఈ పరిచర్య కొరకు మీరు సహకరించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దేవుడు దీవిస్తాడు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.